హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కోలూరు వజ్రాల వేటకైతే మనం వచ్చామన్నమాట. అయితే కోలూరు గుడి దగ్గర అయితే ఉన్నాము మనం. ఆల్రెడీ గత వీడియోలో ఈ గుడి గురించి, ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాల గురించి అయితే కొన్ని విషయాలు, నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకున్నాను. అయితే మనం ఈ కోలూరు గుడి దగ్గర నుంచి, అంటే వాస్తవానికి ఇది గొల్లపేట అంటారు. గొల్లపేట అంటే చాలామందికి తెలియదు, కోలూరు అనేది తెలుసు అనమాట. అయితే ఈ కోలూరు నుంచి మనం ఇట్లా బారుకి కనుక వెళ్ళిపోతే ఇట్లా పొత్తుల గారి పొలానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఆ కొండలు ఉన్నాయి చూసారు కదా, ఆ కొండల పక్క నుంచి అట్లా ఇట్లా బారుకి అది ఆ కొండ ఉంది చూసారా, ఆ కొండ అమ్మిటికి అట్లా వెళ్ళిపోతే పొంతులు గారి పొలం, అలాగే పులిచింతల ఊరు, పులిచింతల ప్రాజెక్టు అట్లా వెళ్ళిపోవచ్చు. అయితే మనం ఈ గుడి దగ్గర నుంచి ఇట్లా వచ్చామన్నమాట. అయితే నేను వెంకటాపాలెం నుంచి రాకుండా ఇట్లా బెల్లంకొండ సైడ్ ఈ రోడ్డు నుంచి అయితే బారుకు వచ్చాను. ఇది ఒకప్పుడు బస్ రూట్ అనమాట. సత్తనపల్లి, బెల్లంకొండ, ఇట్లా కోలూరు రోడ్డు అనమాట. ఇది ఇట్లా బారుకి ఈ రోడ్డు అంతా కూడా ఈ గుడి దగ్గర నుంచి ఇట్లా బారుకి పులిచింతలు వెళ్ళిపోయే బస్ రోడ్డు ఇది. నేను ఈ రోడ్లో వచ్చానమాట. అట్లా వెంకటాపాలెం నుంచి కూడా ఆ కొండల్లో నుంచి వెంకటాపాలెం వచ్చి, వెంకటాపాలెం నుంచి ఆ కొండల్లో నుంచి ఇట్లా దారి కూడా ఉంటుంది పొంతులు గారి పొలానికి. అక్కడ కూడా మీకు చూపిస్తాను. అయితే మనం ఇప్పుడు పొంతులు గారి పొలానికి అయితే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్రెడీ ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి, రంగురాళ్ళ గురించి, అలాగే క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇదంతా కోలూరు ఊరు అనమాట. ఇది మొత్తం కూడా కోలూరు ఊరు మొత్తం పాడుపడిపోయింది. అంటే కృష్ణానదిలో మునిగి 10 సంవత్సరాల తర్వాత తేలిందనమాట. మనం పొంతులు గారి పొలానికి పోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. పులిచింతల ప్రాజెక్టులో కనుక నీళ్లు కనుక నింపితే పొంతులు గారి పొలానికి వెళ్ళాతి కాదు. ఎందుకంటే మునిగిపోతుంది కాబట్టి. ఈ రోడ్లు, ఈ ఊర్లు, ఈ పొలాలన్నీ మునిగిపోతాయి కాబట్టి కృష్ణానదిలో మనమైతే ఇంకా వెళ్ళలేము. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు బయటపడుతుందో తెలియదు. కాబట్టి మనం ఇప్పుడే వెళ్ళాల్సిన సమయం. అందుకే నేను బయలుదేరుతున్నాను. చూద్దాం. పొంతులు గారి పొలానికి అయితే ఇట్లా బారుకి వెళ్ళిపోవాలన్నమాట. అయితే వెంకటాపాలెం నుంచి వచ్చే రోడ్డు మాత్రం ఇదిగో ఇక్కడ కలిసిద్ది. ఇది లైట్గా కొంచెం బారు, అంటే కొండలాగా ఉంది. ఈ కొండ ఇట్లా బారుకి దారినే వెళ్ళిపోతే అడవిలో నుంచి సుమారుగా ఒక 6-7 కిలోమీటర్లు అడవిలో నుంచే వెళ్ళాలి. అట్లా వెళ్ళిపోతే వెంకటాపాలెం రోడ్డు వచ్చింది అనమాట. వెంకటాపాలెం ఊరు వచ్చింది. ఆ ఊరిలో నుంచి మళ్ళీ అట్లా వెళ్ళిపోవచ్చు. అయితే మనం ఇట్లా వచ్చామన్నమాట. ఇది అంతకుముందున్న రోడ్డు, ఇది అంతకుముందున్న బస్ రోడ్ అనమాట. ఇది అంటే సత్తనపల్లి, బెల్లంకొండ ఉన్న రోడ్డు ఇది. ఇటు బాగా లాంగ్ అవుతుంది. ఇట్లా వెంకటాపాలెం రోడ్డు కూడా ఇట్లా అడవిలో నుంచి కూడా ఎట్లా అనేది నేను
ఒక వీడియో అయితే చేస్తాను, చూద్దాం. పులిచింతల ప్రాజెక్టులో ఫుల్గా నీళ్ళు అయితే నింపినప్పుడు ఇదిగో మీరు చూస్తున్నారు, ఈ తాడి చెట్లన్నీ కూడా చాలా వటికి మునిగిపోతాయి. ఎక్కడో కొసన చివరన ఆ ఆకులు వటికే బయట తేలుంటాయి అన్నమాట. అప్పటి వరకు ఆ చెట్లన్నీ మునిగిపోతాయి. అంత లోతుగా ఉంటుంది, ఇక్కడ చాలా లోతు అయితే ఉంటుంది. అయితే వెళ్ళిపోదాం మనం పులిచింతల పంతులు గారి పొలానికి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడే రీసెంట్గా ఒక 2 బళ్ళు అయితే పోయినాయి. ఎక్కడికైనా అడిగితే పంతులు గారి పొలానికి ఇటేనా దారి అని కూడా అడిగారు. ఆ ఇటే అని చెప్పాను, వెళ్ళిపోయారు. చూద్దాం, మనం కూడా వెళ్ళిపోదాం. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో, ఎక్కడ ఎందుకు ప్రతి ఒక్కళ్ళు పంతులు గారి పొలానికి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం అక్కడ పరిస్థితులను బట్టి మొత్తం అయితే మీకు చూపిస్తాను. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పంతులు గారి పొలానికి అయితే వెళ్ళిపోదాం. ఈ రోడ్డునే ఈ పంతులు గారి పొలానికి వెళ్ళేటప్పుడు ఎన్నెన్నో కొండ ప్రాంతాలు అయితే చాలా కనపడుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు. ఈ రోడ్డు అయితే ఈ కొండమ్మిటిగానే వెళ్ళిపోయిందనమాట. అప్పుడు బస్సు కూడా ఈ కొండమ్మిటి ఇట్లా వెళ్ళిపోవాలి. అయితే ఈ రోడ్డు అమ్మిటి కొన్ని ఇట్లా తాడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నీళ్లు ఫుల్గా నింపినప్పుడు ఈ తాడి చెట్లు కనిపించక ఇక్కడ చేపల కోసం వలలైతే వేశారు. ఆ వలలు కూడా అన్నీ చిక్కుకుపోయాయి అన్నమాట. చూద్దాం. అయితే నేను ఈ రోడ్డు అమ్మిటే వెళ్ళేటప్పుడు నాకైతే కనిపించింది కృష్ణానది చాలా దగ్గరలో కనిపించింది. అయితే కృష్ణానది దగ్గరకైతే వెళ్ళిపోదాం. పంతులు గారి పొలం దగ్గర కూడా కృష్ణానది ఒడ్డునే అని అంటున్నారు. అక్కడ ఆ ప్రాంతం ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడైతే నేను పంతులు గారి పొలం దగ్గరికి వెళ్ళకముందే కృష్ణానది అయితే చాలా దగ్గరలోకి అయితే కనిపించింది అనమాట. చూద్దాం. కానీ పులిచింతల ప్రాజెక్టులో ఈ సంవత్సరం నీళ్లు చాలా తగ్గిపోవడంతో కృష్ణానదిలో ఏడో లోపల కొద్దిగా అయితే ఉన్నాయన్నమాట నీళ్లు. మామూలుగా అయితే ఇప్పుడు మనం నడుచుకుంటా బండి తోలుకుంటా పోయే ప్లేస్కి అయితే రాలేము. పులిచింతల ప్రాజెక్టులో కనుక నీళ్లు నింపితే అంత లోతుగా అంత వాటర్ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ కొంచెం వాటర్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే మనకి పులిచింతల ప్రాజెక్టు కొంచెం దగ్గరలోకి వచ్చాం కాబట్టి కొద్ది గొప్ప నీళ్లు మరి స్టాక్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. కృష్ణానదిలో అక్కడక్కడ తెల్లగా కనబడుతున్నాయి. అంటే చేపల వేటగాళ్ళు వలలు వేసి ఉండొచ్చు. అది అటు సైడ్ కొంచెం దూరంలో మరి పడవలు కూడా కనబడుతున్నాయి. కృష్ణానది అయితే చాలా ప్రశాంతంగా చల్లటి గాలి అయితే తోలుతుంది.
చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఊరు నాయన అట్లా వెళ్ళొచ్చు, అట్లా వెళ్ళి అట్లా బార్కి అట్లా వెళ్ళి దిగి చూడొచ్చులే కానీ మనకి లేట్ అయిపోతుంది. ఎందుకంటే మన టార్గెట్ పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఉన్న పులిచింతలకి దగ్గరలో ఉన్న పొంతులు గారి పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి. మనం చూద్దాం ఆ ఏరియా ఆ ప్రాంతం ఎలా ఉందో అయితే చూడాలన్నమాట. చూడండి చాలా చాలా నీళ్ళైతే తగ్గిపోయాయి. కానీ ఇక్కడ పులిచింతల ప్రాజెక్టుకి మనం దగ్గరలో ఉండటం వల్ల కొంత వాటర్ అయితే కొంచెం స్టాక్ చేయడం వల్ల ఇక్కడైతే కనపడుతున్నాయి అన్నమాట. పర్వాలేదు. చాలా ఎత్తులో ఉన్నాను నేను, చూడటానికి చాలా డౌన్లో ఉంది, అది చాలా ఎత్తులో ఉన్నాను. చూద్దాం. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా అందంగా అయితే బాగుందన్నమాట. నీళ్ళైతే ఒక రకంగా ఉన్నాయి, పర్వాలేదు. కృష్ణానది ఒడ్డునే ఉన్న చింతల కోలూరు కొండలు, అలాగే వెంకటాపాలానికి సంబంధించిన కొండలు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది. కానీ ఈ ప్లేస్లో ఎక్కువగా అప్పట్లో వజ్రాలు వెతకడానికి గల కారణం ఏంటనేది మనం అయితే అన్వేషణ చేద్దాం. నాకు తెలిసిన నాకు ఐడియా అంటే నా మైండ్కు తోచిన ప్రకారం అయితే, నా ఆలోచన ప్రకారం అయితే నాకు తెలిసింది అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చూద్దాం. మనం పొంతులు గారి పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం పొంతులు గారి పొలంలోకి అయితే ఎంట్రీ అయ్యామన్నమాట. అయితే పొంతులు గారి పొలంలోకి రాగానే జనాలు మాత్రం కుప్పలుగానే ఉన్నారు, గుంతకొకలు ఉన్నారనమాట. మనం అయితే ఒక మెరక మీద ఉన్నాము, ఒక పక్కన జనాలు అయితే అటు లోపల సైడు కొంతమంది గుడిసెలు వేసుకొని కూడా ఉన్నారు. చాలామంది గుడిసెలు వేసుకొని గుంతలు తీసేది ఇట్లా గుంతలుగా తీసి వెతుకుతూ ఉన్నారనమాట. చూద్దాం. ఎలాంటి గుంతలో అడుగుకు ఒక గుంత ఉంది అనమాట. చూద్దాం. అసలు ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా వెరైటీగా ఉంది. మంచి స్టోన్స్ అయితే మరి కనపడుతున్నాయి. పొంతులు గారి పొలంలోనే వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయి, పొంతులు గారి పొలానికే ఎందుకు వజ్రాల వేటగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు అనేది ఒక్కొక్క అంశం ఒక్కొక్క విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. పొంతులు గారి పొలం గురించి నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటాను. పొంతులు గారి పొలంలోనే ఎందుకు ఇలాంటి స్టోన్స్ ఎక్కువగా ఇలాంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయో మనం ఒక్కొక్కటిగా అయితే మొత్తం పరిశీలిద్దాం. ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరకని స్టోన్స్ పొంతులు గారి పొలంలో దొరుకుతున్నాయి. నాకు అర్థమైనది ఏమిటంటే పొంతులు గారి ఈ పొలంలో నాకు ఒక్కొక్క డౌట్ కొత్త డౌట్లన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ వెంకటాపాలెం, కోలూరు, పులిచింతల, పొట్లగూడానికి ఈ 3 ఊర్లకు సంబంధించిన పెద్ద ఒకటే అడవి ప్రాంతం అనమాట. ఇది నాకు ఈ అడవికి దగ్గరలో కృష్ణానదికి దగ్గరలో ఉన్న ఈ పొంతులు గారి పొలం ఒకటే డిఫరెంట్గా ఎందుకు ఉందా అనేది మనం పరిశీలించాలి. చూద్దాం. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు పొంతులు గారి పొలం అన్నమాట. పొంతులు గారి పొలంలోకి ఇది ఎంట్రీ అయ్యాం. చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ అయితే పొంతులు గారి పొలం గురించి రాబోతున్నాయి. చూడండి.